నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, ప్రభాస్ గారి సినిమా కోసం ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఆ తర్వాత ఆయన సినిమాలు సరిగ్గా ఏమీ లేవు. వచ్చిన 2-3 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యేసరికి ఆయన అభిమానులు దాహంతో ఉన్నారంటారు కదా, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని. సో అట్లా ఉన్నారు. సో ఇంతకుముందు అయితే ఒక ట్రైలర్ లాంచ్ అయింది, బాగుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ప్రభాస్ గారికి మొన్న అంతా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, బాగాలేదు హెల్త్ అన్నారు కదా. ఆ టైంలో ప్రభాస్ గారి ప్లేస్లో వేరే డూపును పెట్టి మొత్తం సినిమా కానిచ్చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజమేనా? ప్రభాస్ గారు యాక్ట్ చేయలేదా? అట్లాంటిది ఏమీ లేదు. యాక్చువల్గా చూస్తే ఏంటంటే వీళ్ళు బేసిక్గా ఈ వార్త ఎందుకు పుట్టుకొచ్చిందో ఒకటి చేద్దాం. మొన్న రీసెంట్లీ గబ్బర్ సింగ్లో ఒక వార్త బయటకు వచ్చింది. గబ్బర్ సింగ్లో ఆ సాంగ్లో లాస్ట్ ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు రాకపోతే డూప్ని పెట్టి సాంగ్ చిత్రీకరించేశారు. నెక్స్ట్ కంప్యూటర్లో దాన్ని సెట్ చేసి సేమ్ పవన్ కళ్యాణ్ ఫేస్ వచ్చేలాగా సెట్ చేశారు అని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొట్టింది. కానీ అది అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అరే ఇంత మంచి విషయం మనకి ఇంకా తెలియదా, ఇంత బాగా టెక్నాలజీ ఉపయోగించుకున్నారు. రెండోది చిరంజీవి గారిని కూడా యంగ్గా చూపించారు. ఆచార్యలో స్టార్టింగ్లో సత్యదేవ్తో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ లుక్. అంతెందుకు యమదొంగలో ఎన్టీఆర్ గారినే దించారు. ఇవాళ రేపు సాంకేతికత బాగా డెవలప్ అయ్యేసరికి ఇట్లాంటి మ్యాజిక్స్ చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఒక మంచి వార్త కూడా ఉంది. సో కాకపోతే అది కొంతమంది దాన్ని ఇంకోలాగా మరీ అతిగా ఏదన్నా వస్తే అతిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. నిజమేనేమో ఆదిపురుషులో కూడా ప్రభాస్ గారిని అలాగే వాడారేమో, అందుకే న్యాచురల్గా లేదు, అతీతంగా ఉంది. కావాలంటే ప్రభాస్ గారి బాడీ మీరు బాహుబలిలో చూడండి, ఆదిపురుషులో చూడండి, ఏదో తేడా కొడుతుంది. అది ఆయన ఒళ్ళు కాదు, ఆ భుజాలు ఆయనవి కాదు, ఆ దేహదారుఢ్యం ఆయనది కాదు, ఆ హైట్ ఆ గొంతు ఈ సైజ్ అయింది కాదు. ప్రభాస్ గొంతు ఇంత ఉంటుంది, అక్కడ ఇంత ఉంది, ఇక్కడ ఇట్లుంటుంది, అక్కడ అట్లుంది. ఏదో చేసి ఉంటారు. ఎలాగూ వీళ్ళు 500 కోట్లు పెడుతున్నారు కాబట్టి. అండ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఎప్పటి నుంచో డెవలప్ అయింది కాబట్టి యానిమేషనా లేకపోతే నిజంగా జంతువులు వచ్చాయా అనే రకంగా ఈ మన ది లయన్ కింగ్ సినిమా తీసి చూపించాడు. అక్కడ నిజంగా జంతువులు కదిలినట్టే మనకు అనిపించినప్పటికీ కూడా అది యానిమేషన్ సినిమా అని మనం చాలా లేట్గా రియలైజ్ అవ్వాలి. టామ్ అండ్ జెర్రీని కూడా చాలా న్యాచురల్గా తీశారు. ఇట్లా ఇన్ని ఉన్నప్పుడు, ఇంత సాంకేతికత డెవలప్ అయినప్పుడు వై నాట్ ఆదిపురుష్ ఎందుకు ఇలా కాకూడదు? అందుకే వీళ్ళు ఇలా చేసి ఉంటారు. అంత గ్రాఫిక్స్ చేసిన వాళ్ళకి ఈ మాత్రం చేయలేరా? సో అందుకేనేమో ప్రభాస్ అన్ని సినిమాలు ఒప్పుకున్నాడు. మనకేమో అంట ప్రాజెక్ట్ కేలో ఉన్నట్టు సలార్లో ఉన్నట్టు కనబడుతుంది. అక్కడేమో గెటప్లు రగ్గుడుగా డిఫరెంట్గా ఉంటున్నాయి. వెంటనే ఆదిపురుషులో నున్నగా ఎలా కనపడతాడు? ఇది డూపుతోనే చేశారు, అందుకే ఇలా ఉంది. సో మొత్తంగా అంటే అప్పట్లో రోబోలో రజనీకాంత్ ఎలా అయితే చేశారో ఆ ఫేస్లని పెట్టేసి, సో ఆ విధంగా ఇక్కడ ప్రభాస్కి అది పెట్టారు. అది ప్రభాస్ కాదు, అదొక డూపు. ఇంత టెక్నాలజీలో అలా చేశారు. ప్రభాస్కున్న క్రేజ్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పేసి వార్తలు రాశారు. సో అసలు విషయానికి వెళ్తే దేన్నైనా సరే మనము వెంటనే అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు చెప్పే సినిమా అంతా డూప్స్ తో పెట్టి నడిపించడం కష్టమేమో కదా. కష్టమే కదా. అట్లెందుకు చేస్తారు అంటే సమ్ టైమ్స్ ఎప్పుడన్నా రేర్ కైండ్ ఆఫ్ సిట్యువేషన్లో ఎప్పుడైనా సరే అలాంటివి అవ్వచ్చు. అయినా సరే దాని సాంకేతికత బాగా డెవలప్ అయినందుకు దాన్ని అప్రిషియేట్ చేయాలి తప్పితే దాంట్లో మనం పెద్దగా ఏమి ఇంకొకటి ఆలోచించాల్సిన పనేం లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆదిపురుషులో మాత్రం అట్లాంటి ఏం లేవు. ఇవన్నీ ఊరికే వార్తలు మాత్రమే. కావాలనే ప్రభాస్ మీద అసూయతోనో ఇంకా దేనితోనో ఇలాంటి వార్తలన్నీ పుట్టిస్తారు. ఆయన ఆరోగ్యం బాగాలేక ఉన్నారన్నారు. ఇక్కడేమో షూట్ కంప్లీట్ అయింది. ఎలా? ఇది ఎప్పుడో చేశారు వాళ్ళు, షూట్ అయిపోయింది. మేము సాంకేతికతంగా ఈ గ్రీన్ మ్యాట్ అవన్నీ డెవలప్ చేయడానికి మాకు టైం పట్టిందని చెప్పుకొచ్చారు. ఎప్పుడో చేశారేమో షూట్, మనకు తెలియదు కదా. వాళ్ళు అంటే ఈరోజు ఈ సీన్ చేస్తున్నాం, ఆ రోజు ఆ సీన్ చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చెప్తారు ఎవరికైనా? అట్లా ఏముండదు కదా. ఒక సర్ప్రైజ్ అంటే ఏంటంటే ప్రతిదీ వీళ్ళకి తెలిసే జరగాలి. తెలియకుండా ఏదైనా సడన్ సర్ప్రైజ్ జరిగితే అంతలో ఏదో తేడా ఉంది అని చెప్పేసి అంటారు. అఫ్కోర్స్ ఇలా చీటింగ్లు కూడా చాలామంది చేస్తున్నారు, అది కూడా కరెక్టే. ఎందుకంటే మొన్న అలాగే
పవన్ కళ్యాణ్ది ఆ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు వెనక నుంచి అది ఇస్తే అది హరీష్ శంకర్ అని చెప్పేసాను. అంటే మరీ అంత ఆడ్గా చేస్తే మాత్రం వాళ్ళు డైలమాలో పడతారు. బట్ ఇక్కడ మాత్రం అంతగా ఏం ఆలోచించాల్సిన పని అయితే లేదు. అది ప్రభాసే బాగానే చేశాడు. అండ్ ఇప్పుడున్న ప్రభాస్కి తెర మీద ఉన్న ప్రభాస్ కంటే కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో అనుష్క ఉంది, కొంచెం లావైన రాజమౌళి ఏదో చేసి చూపించాడు. అప్పుడు వచ్చే కూడా వార్తలు అంత ఉన్న అనుష్కని గ్రాఫిక్స్ ద్వారా కాస్త తక్కువ చేశారు అంతే తప్ప అసలు మనిషే లేకుండా షూట్ చేశారు అనేది మాత్రం అబద్ధం. గ్రాఫికల్గా కొంచెం చిన్న చేస్తారు, మనకే బాగా కనపడడానికి, అంతమించి ఏం లేదు. ముఖ్యంగా ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుషుతో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా పరంగా ఎలానూ ఈ రకరకాల మాటలు వింటూనే ఉన్నాం. సో ఇప్పుడు ఇలాంటి మాటలు కూడా వస్తే కొంచెం మైనసే కదా తనకి. మైనసే, కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ట్రైలరే బాగాలేదనే ఒక ఇది వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ బాగుంటుంది, అన్నీ బాగున్నాయి అని ప్రశంసలు వచ్చేసరికి ఇదో కొత్త వార్త. కానీ ఒక విషయం చెప్పాలంటే ఈరోజు ఈ ట్రైలర్ అనేది 70 దేశాల్లో రిలీజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మన హైదరాబాద్లోనే కాకుండా 70 దేశాల్లో, అమెరికా అన్నిట్లో, కెనడా, జపాన్ అన్ని దేశాల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు ఏ సినిమాకి దక్కలేదు, ఇది ఒక రికార్డ్. ఓకే. అండ్ ఓవరాల్గా ఇప్పుడు అమెరికాలో ఉన్న అన్ని దేశాలు, యూకేలో ఉన్న అన్ని దేశాలు అండ్ రిమైనింగ్ ఓవరాల్ ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా 70 దేశాలలో ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. మరి రేపు సినిమాని కూడా ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తారనేది ఇప్పటివరకు మాత్రం పాన్ ఇండియా అని మాత్రమే వింటున్నాము. ఇప్పుడు ఇన్ని దేశాల్లో దీని ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారంటే ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమాని రికార్డులు బద్దలయ్యేలాగానే చేస్తారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్